ముందుగా ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ పత్రికా మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశము, ముఖ్య అంశం ఏంటంటే, గత కొంతకాలంగా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక, అదేవిధంగా మట్టి, అదేవిధంగా ఈరోజు పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఫ్లై యాష్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్రమంగా తరలిస్తున్నారు. దానికి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైతే అక్రమాలు, అవినీతి జరుగుతుందో వాటన్నిటి పైన కూడా స్పందిస్తూ ఆయన మీడియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకి చాలా క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతాం. ఈరోజు మేము అడుగుతున్నాం, నియోజకవర్గంలో ఇసుక కానీ, మట్టి కానీ, ఫ్లై యాష్ కానీ తరలిస్తున్నారా లేదా? తరలించలేదు అని అంటే రండి, మీకు నమ్మకమైనటువంటి దేవుడు, మీరు నమ్మేటువంటి దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి నియోజకవర్గంలో చారటి మట్టి కానీ, ఒక చారటి ఇసుక కానీ, ఫ్లై యాష్ కానీ మేము తరలించడం లేదు అని చెప్పి ఆ దేవుడి మీద ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈరోజు మేము ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజులకి, ఇది మీడియా మిత్రులందరూ కూడా తెలిసినటువంటి విషయం, నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసుకున్నారో ఆ లేఅవుట్లన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలతో పాటు కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే గారే నుడావాళ్ళని అక్కడికి పంపించి ఆ యొక్క లేఅవుట్లని ధ్వంసం చేయించి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి విషయం కూడా నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఈ లేఅవుట్లలో అవినీతి జరిగి ఉంటే అది అలాగే కొనసాగాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి కోర్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అక్రమంగా లేఅవుట్లు వేశారు అనేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు స్వయంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోమంటున్నారు అని అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి అని ఈరోజు మేము అడుగుతున్నాం. రండి, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు పిలుస్తున్నారు, ఎక్కడైనా బహిరంగ చర్చకి రండి. మీరు చేసేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలకి సాక్ష్యాధారాలు, రుజువులతో సహా నేను అక్కడికి వచ్చి నిరూపిస్తాను అని అంటుంటే మీరు అది చేయలేకపోతా ఉన్నారు. మీలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు మేము అందరినీ కూడా, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకుంటాం, సోరాయపాలెంలో ఒక వీడియో వచ్చింది. సోరాయపాలెంలో ఆయన యొక్క అనుచరుడు సాక్షాత్తు వీడియో
అందరికి కూడా వచ్చింది. ఆయనే చెప్తున్నాడు, మేము 100 కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చు పెట్టాం, ఆ 100 కోట్ల రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దానికి ఆల్రెడీ కొంతమంది 15 మంది ఇసుక టెండర్లు వేశారు. ఇసుక టెండర్లు వేస్తే టెండర్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ రీచ్ల్లో మీరు దిగనీలా, డ్రెడ్జింగ్ చేయనీకపోగా వచ్చినటువంటి ఆ వీడియోని గోవర్ధన్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగంగానే చూపించడం జరిగింది. అంటే గోవర్ధన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతి చేసేశావు అని చెప్పి అల్లా ఎమ్మెల్యే గారు 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అన్నది వాస్తవమా కాదా, సత్యమా కాదా? అదే అల్లా నువ్వు 100 కోట్లు దోచేసావు, అల్లా 100 కోట్లు దోచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు, దానికి సాక్ష్యాధారాలు ఈ వీడియోనే అని చెప్పడం జరిగింది. అన్ని అక్రమాలే. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలన్నిటిలో కూడా ఇసుక, మట్టి, యాషు, లేఅవుట్లు, సోరాయిపాలు రీచి, ఈరోజు పంటపాలు పామాయిల్ ఫ్యాక్టరీలోకి పోదాం. పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర జనరల్గా ఒక మహారాష్ట్ర బాంబేలో జరిగేటువంటి మాఫియా జరుగుతుంది. అక్కడ ఎవడైనా బలహీనుడు, ఎవడన్నా పేదవాడు ఒక ట్యాంకర్ కొనుక్కొని ఆ ట్యాంకర్ ద్వారా తిప్పుకుంటుంటే వాడికి వచ్చేటువంటి నెలకి ఒక 50,000 60,000 రూపాయల్లో వాడు ఆ బండికి కిస్తీ కట్టుకొని ఆ డ్రైవర్లకి జీతాలు ఇచ్చుకొని వచ్చేటువంటి 15,000 20,000తో కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఈరోజు ఆ యొక్క ట్యాంకర్ల యజమానుల కాడ మామూలు వసూలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా? మీరు లేరు అని అంటే రండి, ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేద్దాం సిబిఐ విచారణకి. హైకోర్టు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ద్వారా హైకోర్టు పర్మిషన్ తీసుకొని సిబిఐ చేత విచారణ చేయిస్తాం. ఈరోజు నేను చెప్తున్నా ఒక ఎస్సీ నాయకుడుగా, ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు అవసరం లేదు, ఈరోజు ఒక ఎస్సీ నాయకుడుగా ఈరోజు నేను చెప్తున్నాను, మీలో ఎటువంటి పొరపాటు తప్పు లేదనంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరు నిజంగా బహిరంగమైనటువంటి చర్చకి రాకపోతే మీ హయాంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరే బహిరంగంగా ఒప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటూ, ఈ 100 ఏళ్ల పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ సూపర్ 6లు కూడా ఏమైనా చేశారా అని చెప్పి మీరు అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులం కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి అమ్మ ఒడి కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయటం లేదు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది, ఈ యొక్క రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని రావణ కాష్టంగా మార్చేసింది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.